దేవుని కొరకు నిజాయితీగా నిలిచినవాడు, పనిలో నమ్మకత్వాన్ని ప్రదర్శించేవాడు తప్పకుండా శోధనలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదుర్కొంటాడు, అదంతే. మనుషుల చేత ఎదుర్కొంటాడు, దయ్యాల చేత కూడా ఎదుర్కొంటాడు. దేవునికి నమ్మకంగా ఉంటే దయ్యాలు శోధించడం మొదలు పెడతాయి. పై అధికారికి నువ్వు నమ్మకంగా ఉంటే నీ పక్కలు శోధించడం మొదలు పెడతాయి. ఫ్యామిలీలో నువ్వు నీ భర్తకు నమ్మకంగా ఉంటే నమ్మకత్వాన్ని కోల్పోయిన స్త్రీలు నిన్ను శోధించి నిన్ను కూడా పాడు చేయడానికి ట్రై చేస్తారు. నువ్వు చదువుకునే కాలేజీలో మిగిలిన ఆడపిల్లలాగా మిగిలిన మగపిల్లలాగా నువ్వు ఉండకుండా నువ్వు ప్రత్యేకంగా జీవిస్తుంటే, అబ్బో వీడు ప్రత్యేకంగా ఏదో స్పెషల్ గా కనపడుతున్నాడు, అందరూ ఏంటో వీడిని తెగనించుకుంటారు, ఈ రంగేందో తేలుతామని చిన్నగాని కూడా బురదలో లాగడానికి ట్రై చేస్తారు. ఆడపిల్లలు అంతే. మనందరమేమో తేడాను, ఆమె ఒక్కతే పరిశుద్ధురాలు, ఆమె సంగతి కూడా తేలుతామని అవసరమైతే ఇతరులని ఆ వ్యక్తి మీదకి ప్రేరేపించి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని కోసం నిలబడితేనేమో దయ్యాలు ఎగబడతాయి మన మీదకి. మనుషులకు నమ్మకంగా ఉండాలని ప్రయత్నిస్తేనేమో సాటి మనుషులు మన మీదకి ఎగబడతారు. మొత్తం మీద ఇది తప్పకుండా ఫేస్ చేయాల్సి ఉంటుంది.